మయన్మార్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. దీనివల్ల 1000 మంది పీపుల్ మరణించారు. మానవతా సాయంగా ఇండియా 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను మయన్మార్కు పంపించింది. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ బ్రహ్మ. ఇండియాలో ఉన్న 284 బిలియనీర్ల సంపద కలిపితే 98 లక్షల కోట్లు అవుతుంది. ఇది సౌదీ అరేబియా జీడీపీ కంటే ఎక్కువ. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఇలాన్ మస్క్. అతని తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. కేబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి 2% డిఏ హైక్ చేసింది. ఇది ప్రీవియస్గా 53% ఉండేది, ప్రజెంట్ 55% అయ్యింది. పెరిగిన డిఏ జనవరి 1, 2025 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఫైనల్ ఎగ్జామ్స్ ఇయర్కి 2 times కండక్ట్ చేసేది. ఇప్పటి నుంచి ఇయర్కి 3 times కండక్ట్ చేస్తుంది. అది ఎప్పుడంటే జనవరి, మే, సెప్టెంబర్ నెలలో. యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇప్పటి నుంచి బైక్లు అమ్మే వాళ్ళు బైక్తో పాటు 2 SI సర్టిఫికేట్ ఉన్న హెల్మెట్స్ కూడా అమ్మాలని సూచించాడు. ఎందుకంటే ఇయర్లో 69,000 మరణాలు బ్యాగ్ యాక్సిడెంట్ వల్ల జరుగుతున్నాయి. అవి 50% హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని చెప్పాడు. ఫెటలిటీస్ అంటే మరణాలు.